అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియోలో అద్భుతమైన కాంబినేషన్‌తో కర్రీ చేసుకోబోతున్నాం. బీరకాయ, ఎండు రొయ్యలు దానికి గుడ్డు కలిపితే వచ్చే రుచి అసలు వేరే లెవెల్‌లో ఉంటుంది. అన్నంతో గానీ, రొట్టెతో కానీ తింటే చాలా చాలా బావుంటుంది. మరైతే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయ ముక్కల్ని పైన ఉన్న చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండు రొయ్యల్ని వేడి నీళ్ళలో ఉప్పు, పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వాటర్ మొత్తం తీసేసి వేయించుకోవాలి. మంచి క్రిస్పీ అయ్యేంత వరకు కూడా ఎండు రొయ్యలు వేయించి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోనికి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తరుగు, అట్లాగే కొద్దిగా కరివేపాకును వేసి వేగనివ్వాలి. ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది. ఎటువంటి మసాలాలు అవసరం లేదండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఉల్లిపాయలు ఇలా లైట్‌గా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి, బీరకాయలనేవి ఎక్కువ వాటర్‌ని రిలీజ్ చేస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ కూర అనేది ఆ బీరకాయల నుంచి వచ్చే వాటర్‌తోనే ఉడికిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి వదిలేసారంటే ఇలా నీరు వచ్చి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. బీరకాయలు మగ్గిపోయి కొద్దిగా వచ్చేసి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ స్టేజ్‌లో రుచికి తగినంత ఉప్పు, అలాగే అర టీ స్పూన్ అంత పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అంత కారాన్ని వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది మనం ఎండు రొయ్యలు వేస్తాం కాబట్టి, కోడిగుడ్లు వేస్తాం కాబట్టి వాటిని కూడా దృష్టిలో ఉంచి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి, ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకుని, అలాగే కోడిగుడ్లను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని, దీనిలోకి ఒక అర టీ గ్లాసుడంత వాటర్‌ని పోసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ కూర అనేది కుక్ అయిపోయింది. కోడిగుడ్లోనికి ఆ గ్రేవీ వెళ్ళటానికి, ఎండు రొయ్యలు కూడా కొంచెం మెత్తపడటానికనమాట. మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా చాలా బావుంటుందండి. డిఫరెంట్ కాంబినేషన్‌లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఆయిల్ పైకొచ్చేసిన తర్వాత కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవటమే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్‌లో తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.